ఇంట్లోనే డ్యూటీ అట, ఆఫీస్ లేదు, కుర్చీ లేదు, నెల నెల జీతం. ఇక మరి దీన్ని ఎవరు కనిపెట్టాలి? మరి ఇంట్లోనే డ్యూటీ అట, ఆఫీస్ ఏమి ఉండదు, కుర్చీ ఉండదు, నెల నెల జీతం అయితే తీసుకుంటాడట. 6 కొత్త డిఎంహెచ్ఓల తీరిదే. 2 ఏళ్లుగా ఖాళీగా వైద్యాధికారులు, హెల్త్ డిస్ట్రిక్ట్ కాన్సెప్ట్ కాగితాలకే పరిమితం, ఖజానాపై తప్పని వృధా భారమటగా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1 కోటికి పైగా ఉన్న జనాభాకు వైద్య సేవలను వికేంద్రీకరించి మెరుగైన పర్యవేక్షణ అందించాలనే లక్ష్యంతో తెచ్చిన కొత్త డిఎంహెచ్ఓ పోస్టులు ప్రస్తుతం ప్రభుత్వ నిధుల వృధాకు, తీవ్ర పరిపాలన వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. గత ప్రభుత్వం జీవో నెంబర్ 142 ద్వారా జిహెచ్ఎంసీలోని 6 జోన్లను అంటే చార్మినార్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ప్రత్యేక హెల్త్ డిస్ట్రిక్ట్ గా పరిగణిస్తూ 6 జిల్లా వైద్యారోగ్య అధికారులు అంటే డిఎంహెచ్ఓ పోస్టులను సృష్టించింది. కనీస క్యాడర్ స్ట్రెంత్ సిబ్బందిని కేటాయించకుండానే పోస్టులను క్రియేట్ చేసి గత సర్కారు చేతులు దులుపుకోగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ పోస్టులన్నీ 2 ఏళ్లుగా అలంకారప్రాయంగానే మారిపోతుండడంతో పాటు నెల నెల ఖజానాపై భారం పడతాం. ఇంట్లోనే ఉంటాడు, కుర్చీ ఉండదు, ఏది ఉండదు, కానీ జీతం మాత్రం బరాబర్ తీసుకుంటాడు. నెలకు పోస్టు ఉంది, క్యాడర్ లేదు. సాధారణంగా ఒక జిల్లా స్థాయి వైద్యాధికారి ప్రత్యేక కార్యాలయం, తనిఖీ వాహనం, డిప్యూటీ డిహెచ్ఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, సహాయక సిబ్బందితో కూడిన పూర్తి స్థాయి క్యాడర్ ఉండాలి. కానీ జిహెచ్ఎంసీ జోన్ల కోసం నియమితులైన ఈ 6 అధికారులకు నగరంలో ఎక్కడ ఆఫీసులు కేటాయించలేదు, కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు, టేబుల్ కూడా లేనటువంటి దుస్థితి నెలకొన్నది. వీరి కింద పనిచేసేందుకు ఒక్క అటెండర్ కానీ క్లర్క్ కానీ లేరు. కేవలం డిఎంహెచ్ఓ హోదాలో ఉన్న ఒక్క అధికారి పోస్టు తప్ప కింది స్థాయి వ్యవస్థ ఏది ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ దవాఖానలు, బస్తీ దవాఖానలు ఎవరి పరిధిలోకి వస్తాయి, ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ అధికారులు ఎవరికి ఉన్నాయి అనే అంశంపై భౌగోళిక అధికార పరిధి ఖరారు చేయకపోవడంతో అధికారులు ఎలాంటి పనులు చేయలేకపోతా ఉన్నారు. వీళ్ళు ఏ వారాలు చెప్పాలో చెప్పరు. ఇక ఇదే వీళ్ళను ఒక డిఎంహెచ్ఓ పోస్ట్ క్రియేట్ చేసి నువ్వు క్రియేట్ చేసిన వాడు పాడేసినావు. మరి నీ కింద కనీసం ఛాయాన్ని ఇచ్చేటోడన్నా అటెండర్ అన్న పెట్టాలి కదా. నువ్వు ఎంతమందికి పైన నువ్వు డిఎంహెచ్ఓగా నియమించినవు? ఇప్పుడు కాదు, 15 రోజులు, 2 నెల రోజులు కాదు కదా అయింది. గత సర్కారులో నియమించినటువంటి ఈ ఉద్యోగాలు ఇంకా కొనసాగుతున్నాయి. 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ అయినా కానీ కనీసం చూడాలి కదా. ఒక ఇన్ఛార్జ్ అంటే మిగతా వారు ఖాళీ అట. ఈ 6 పోస్టులకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించి అధికారులు నియమించినప్పటికీ వాస్తవంగా వారికి పనేమీ ఉండడం లేదు. షేర్లింగంపల్లి డిఎంహెచ్ఓగా ఉన్న సుధాకర్ లాల్ కు వికారాబాద్ జిల్లా వైద్యాధికారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. చార్మినార్ డిఎంహెచ్ఓ పోస్టు ఖాళీగా ఉంది. ఎల్బీ నగర్, కుక్కడపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ డిఎంహెచ్ఓలుగా 4 అధికారుల నియామకాలు చేసిన వారికి ఎలాంటి విధులు లేవు. అయినా ప్రతి నెల వారికి లక్షల్లో జీతాలు అందుతున్నాయట. ఇదుడు వాడు పనిచేసేటువంటిది ఏం లేదు, కూకుంటాడు, కూకున్న కాడి పైసలు వస్తాయి, లక్షల జీతాలు. క్యాడర్ స్ట్రెంత్ తో పాటు కార్యాలయాలు, విధులు కేటాయిస్తే పనిచేసేందుకు వారంతా సిద్ధంగా ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక్కరిపైన భారం, పర్యవేక్షణ లోపం. నగర పరిధిలో 6 పూర్తి స్థాయి అధికారులు ఉన్నప్పటికీ అధికారాలు లేకపోవడంతో హైదరాబాద్ జిల్లా పాత డిఎంహెచ్ఓ కార్యాలయం పైనే పనిభారం పడుతుంది. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న వేలాది ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లు వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా నియంత్రణను ఒక్కరే పర్యవేక్షించాల్సి వస్తుంది. దీంతో నిఘా లోపించే నకిలీ దవాఖానలు, క్వాకుల దందా కొనసాగుతుంది. డిఎంహెచ్ఓ పోస్టులు వృధాగా ఉన్న తీరుపై ప్రభుత్వానికి సమాచారం అందించి తదుపరి కార్యాచరణ చేపట్టాల్సిన ఉన్నతాధికారుల తీరు నిరాశజనకంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి జోన్ల వారీగా పూర్తి క్యాడర్ స్ట్రెంత్ను మంజూరు చేసి ఆఫీసులు సిబ్బందిని సమకూర్చి స్పష్టమైన అధికార పరిధిని అప్పగించాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. వాళ్ళంతా కోరేంత వరకు వీళ్ళకి సోయలేదు.